తెలంగాణ స్టేట్లో నేషనల్ హైవేస్ జాతీయ రహదారులను పెద్ద ఎత్తున విస్తరించేటువంటి కార్యక్రమాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం పూనుకోవడం జరిగింది. ఈ నెల 21వ తేదీ జాతీయ రహదారుల శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ గారు వర్చువల్ విధానంలో ప్రజలకు అంకితం చేస్తారు. కొన్ని జాతీయ రహదారులను భూమి పూజ చేసేటువంటి కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. ఇందులో 14 ప్రాజెక్టులు 13,157 కోట్ల విలువ కలిగినటువంటి జాతీయ రహదారుల కార్యక్రమానికి వారు అంకితం చేయడం కానీ భూమి పూజ చేయడం కానీ జరుగుతుంది. 6 ప్రాజెక్టులు ప్రజలకు అంకితం చేస్తారు. 8 ప్రాజెక్టులు కొత్తగా భూమి పూజ కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. ఇందులో ఈ 6 ప్రాజెక్టులలో ఏవైతే ప్రజలకు అంకితం చేస్తున్నారో అవి 3,717 కోట్లు 370 కిలోమీటర్లు మేర రోడ్లను పూర్తి చేసి ప్రజలకు అంకితం చేయనున్నారు. అదేవిధంగా కొత్తగా 8 ప్రాజెక్టులు చేపడుతున్నారు. అందులో 9,440 కోట్ల కాస్ట్తో 8 ప్రాజెక్టులు 396 కిలోమీటర్లు నూతన నేషనల్ హైవేస్ను అభివృద్ధి చేయనున్నారు. ఇది భారతమాత పరియోజన కింద దేశవ్యాప్తంగా ఏదైతే 35,000 కిలోమీటర్ల నేషనల్ హైవేస్ను అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమం ఉందో అందులో మన రాష్ట్రంలో కూడా 1,400 కిలోమీటర్ల నేషనల్ హైవేస్ చేయడం కోసము కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఫస్ట్ ఫేజ్లో, సెకండ్ ఫేజ్లో 750 కిలోమీటర్ల ఎక్స్ప్రెస్ వే కూడా భారతమాత పరియోజన 2 కింద తీసుకోబోతున్నారు. ఈరోజు కొత్తగా తెలంగాణ రాష్ట్రంలో 1,399 కిలోమీటర్ల రోడ్డు పూర్తి అయిపోయింది. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అధికారంలో రాకముందు 2,511 కిలోమీటర్లు నేషనల్ హైవేస్ ఉండేవి. దానికి అదనంగా 1,999 కిలోమీటర్లు వేసి ఇప్పుడు పూర్తిగా 3,910 కిలోమీటర్లకు నేషనల్ హైవేస్ పెరగడం జరిగింది. 55.71% నూతనంగా
హైవేస్ తెలంగాణ రాష్ట్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత పెంచడం జరిగింది. ఇందులో NH-161 మెదక్ జిల్లా కంది నుంచి రామ్సాన్పల్లె వరకు వెహికట్లతో 40 కిలోమీటర్ల 4 లేన్ల రోడ్డుకు ఆ రోజు భూమి పూజ చేస్తారు. ఇది హైదరాబాద్ ఔరంగాబాద్ ఎకనామికల్ కారిడార్ రోడ్. ఇది తెలంగాణ మహారాష్ట్రను కలిపేటువంటి మరొక నూతన నేషనల్ హైవే అని చెప్పి, అదేవిధంగా NH-161 రామ్సాన్పల్లి విలేజ్ నుంచి 1,234 కోట్లతో 47 కిలోమీటర్స్ 4 లేన్స్ నిర్మాణం. ఇది అదేవిధంగా NH-161 ఇది కూడా 936 కోట్లతో 49 కిలోమీటర్ల రోడ్డు. మంచిర్యాల నుంచి మహారాష్ట్ర సరిహద్దులను కలిపేటువంటి 1,357 కోట్లతో 42 కిలోమీటర్స్ న్యూ హైవే. సూర్యాపేట నుంచి ఖమ్మం వరకు 1,566 కోట్లతో 59 కిలోమీటర్స్ యొక్క న్యూ రోడ్డు కూడా ఆ రోజు శంకుస్థాపన చేస్తూ ఉన్నాం. మరొక హైదరాబాద్ టు వరంగల్ వయా యాదాద్రి జనగాం రోడ్ ఏదైతుందో ఫస్ట్ సిసి రోడ్ ఇన్ తెలంగాణ నేషనల్ హైవే. మొట్టమొదటి సిమెంట్ రోడ్డు, నేషనల్ హైవే సంబంధించినటువంటి సిమెంట్ రోడ్డు. అది 99 కిలోమీటర్ల రోడ్డు 1,890 కోట్లతో ఈ రోడ్డు పూర్తయింది. అది కూడా 21వ తేదీ నాడు నితిన్ గడ్కరీ గారు తెలంగాణ ప్రజలకు అంకితం చేస్తారు. దీంట్లో జనగాం బైపాస్ ఉంటుంది, ఆలేరు బైపాస్ ఉంటుంది, వంగపల్లి బైపాస్ ఉంటుంది. దాంతోపాటు వరంగల్ ఔటర్ రింగ్ రోడ్డు కూడా ఉంటుంది. వరంగల్ ఔటర్ రింగ్ రోడ్డు కేంద్ర ప్రభుత్వము ఇప్పటికే 50% కేంద్ర ప్రభుత్వ నిధులతో వరంగల్ మహానగరానికి ఈ హైవే ద్వారానే ఔటర్ రింగ్ రోడ్డు వచ్చే విధంగా నగర ప్రజలకు ఉపయోగపడే విధంగా 1,890 కోట్లతో ఈ రోడ్డు యాదాద్రి వరంగల్ రోడ్డు పూర్తి చేయడం జరిగింది. ఇంతకుముందు చెప్పినట్టు మొట్టమొదటి సిమెంట్ రోడ్డు తెలంగాణలో నేషనల్ హైవే పూర్తయింది. అదేవిధంగా మన్నెగూడ రావులపల్లి సెక్షన్ నేషనల్ హైవే 163 73 కిలోమీటర్ల రోడ్డు 359 కోట్లతో అది కూడా పూర్తయింది. అదేవిధంగా హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు నుంచి మెదక్కు వెళ్ళేటువంటి NH-76/765D
63 కిలోమీటర్ల రోడ్డు 427 కోట్లతో హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు నుంచి మెదక్ వెళ్లే రోడ్డును కూడా అభివృద్ధి చేయడం జరిగింది. అదేవిధంగా నక్రకల్ తానంచెర్ల సెక్షన్ 605 కోట్లతో 67 కిలోమీటర్ల రోడ్డు కూడా పూర్తి చేయడం జరిగింది. టోటల్గా 19,157 కోట్ల విలువైనటువంటి రోడ్లను అంకితం చేయబోతా ఉన్నాం. NH 363 మంచిర్యాల నుండి మహారాష్ట్ర సరిహద్దుల వరకు ఈ రకంగా జాతీయ రహదారుల అభివృద్ధి కేంద్ర ప్రభుత్వము గత 6 సంవత్సరాలుగా తెలంగాణ యొక్క అభివృద్ధి ముఖ చిత్రాన్ని మార్చడం జరిగింది. అన్ని రహదారులను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో హైదరాబాద్ నుంచి విజయవాడకు ఎక్స్ప్రెస్ వే, హైదరాబాద్ నుంచి బెంగళూరుకు ఎక్స్ప్రెస్ వే కూడా చేయబోతా ఉన్నాం. అదేవిధంగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని ఆర్ఎంబీ రోడ్లను కూడా కేంద్రానికి బదలాయింపు చేసుకొని ఆ రోడ్లను కూడా అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ఇతోధికంగా సహకారం అందిస్తుందని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. కానీ చాలా రోడ్లు గతంలో మంజూరు చేసినటువంటి రోడ్లు రాష్ట్ర ప్రభుత్వము ల్యాండ్ అక్విజిషన్ చేయకుండా ఆలస్యమవుతా ఉంది. నేను ఆ వివరాలన్నీ కూడా ముఖ్యమంత్రి గారికి స్వయంగా ఉత్తరం రాయబోతున్నాను. చీఫ్ సెక్రటరీ గారికి, అదేవిధంగా ఆర్ఎంబీ సెక్రటరీ గారికి కేంద్ర ప్రభుత్వం నుంచి పదే ఉత్తరాలు రాసినప్పటికీ కూడా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పూర్తయినా కూడా మంజూరైన తర్వాత ల్యాండ్ అక్విజిషన్ ఆలస్యం కారణంతో కొన్ని రోడ్ల నిర్మాణం నత్తనడక నడుస్తూ ఉంది. కాంట్రాక్టర్స్ కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని కేంద్ర ప్రభుత్వము నిర్మాణం చేస్తున్నటువంటి రోడ్లకు ల్యాండ్ ఎక్విజిషన్ వెంటనే యుద్ధ ప్రాతిపదిక మీద పూర్తి చేయాల్సిందిగా నేను తెలంగాణ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను. ఉదాహరణకు సికింద్రాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలోని హైదరాబాద్ వరంగల్ ఎటువంటి రోడ్లో అంబర్పేట ఫ్లైఓవర్ ఉన్నది. నితిన్ గడ్కరీ గారు వచ్చేది హైదరాబాద్కు స్వయంగా వచ్చి ఆ యొక్క ఫ్లైఓవర్కు ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది. ల్యాండ్ అక్విజిషన్ పూర్తి కాని కారణంగా మరి 3 సంవత్సరాలు కావస్తున్నా పని ఇంతవరకు ప్రారంభం కానటువంటి పరిస్థితి ఉన్నది. ఈ రకంగా అనేక నేషనల్ హైవేస్లో కూడా నేను అవన్నీ ముఖ్యమంత్రి గారికి స్వయంగా డీటెయిల్స్ అన్ని పంపించి ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలని, తొందరగా పనులు జరిగే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకారం అందించాలని చెప్పి కోరుతా ఉన్నాను. సార్, ఇప్పుడు హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్ విషయంలో ప్రతిపాదనలు పంపించి చాలా కాలం అవుతుంది, కానీ కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వట్లేదు, నిధులు ఇవ్వట్లేదని టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం కూడా విమర్శలు చేస్తున్నది. ఆ ప్రతిపాదనలు కదలికలు వచ్చినాయి సార్? ఇంకా తప్పకుండా అవి ఎక్స్ప్రెస్ హైవే కింద వస్తాయి. రీజనల్ రింగ్ రోడ్డు చేయాల్సినటువంటి అవసరం ఉంది. పూర్తిగా కేంద్ర ప్రభుత్వ స్థాయిలో చేయాలి. ఇప్పటికే కొన్ని మంజూరు చేశాము, వాటిని పూర్తి చేయాల్సిందిగా ముందు కోరుతా ఉన్నాం. ఇప్పటికే మంజూరు చేసినటువంటి పనులకు ల్యాండ్ ఎక్విజిషన్ చేయని కారణంగా ఆలస్యం అవుతూ పోతూ ఉంటే మరి కొత్తవి మంజూరు చేయడం అనేటువంటిది మంచిది కాదనేది ఇక్కడ కాదు, దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి గారు ఒక పాలసీ తీసుకున్నారు. అవి రైల్వే ప్రాజెక్టులు కావచ్చు, నేషనల్ హైవే ప్రాజెక్ట్స్ కావచ్చు. ఇప్పటికే మంజూరు అయినటువంటి వాటి మీద రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల దృష్టిని కేంద్రీకరించి వాటిని పూర్తి చేయండి.
తర్వాత కొత్తవి మంజూరు చేయండి అనేటువంటి విషయము కేంద్ర ప్రభుత్వం ఒక పాలసీగా తీసుకుంది. అది రైల్వే ప్రాజెక్టులు కావచ్చు, నేషనల్ హైవేస్ కావచ్చు. కాబట్టి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. నేను ఇప్పుడు డీటెయిల్స్ అన్ని మీకు మళ్ళీ కావాలంటే ఇస్తాను. ఏవేవి నేషనల్ హైవేస్ ల్యాండ్ ఎక్విజిషన్ కారణంగా అయిపోయినాయి, ఇప్పుడు నేను తీసుకోలేదు. అవన్నీ పూర్తి చేస్తే కొంత పని జరుగుతూ ఉంటే కొత్త ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వానికి ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదు. కాబట్టి పోటీతత్వంతో రాష్ట్ర ప్రభుత్వము యుద్ధ ప్రాతిపదిక మీద ఈ మంజూరు చేసినటువంటి రోడ్లన్నింటినీ పూర్తి చేసే విధంగా ల్యాండ్ ఎక్విజిషన్ చేసి సహకరించాలి. ఇప్పుడు ఈ ఔటర్ రింగ్ రోడ్డు కూడా ల్యాండ్ ఎక్విజిషన్ స్టేట్ ప్రభుత్వ బాధ్యత. ఇప్పటికే చేసినవే మీరు ల్యాండ్ ఎక్విజిషన్ చేయడం లేదు, మరి కొత్త రోడ్లు ఎట్లా అనేది తప్పకుండా కేంద్ర ప్రభుత్వం దీని పట్ల కూడా చాలా సానుకూలంగా ఉంది. ఈ హైదరాబాద్ రింగ్ రోడ్ ఏదైతున్నదో, రీజనల్ రింగ్ రోడ్ ఏదైతున్నదో దాని పట్ల కూడా చాలా సానుకూలంగా ఉంది. తప్పకుండా చేస్తాం. మీ హోంశాఖ పరిధిలో ఎల్డబ్ల్యూఈ ఫండ్స్ ఉంటాయి. తెలంగాణలో కూడా చాలా ఛత్తీస్గఢ్ బోర్డర్, మహారాష్ట్ర బోర్డర్ ఏరియాలో రోడ్స్ అన్ని అధ్వానంగా ఉన్నాయి ఏజెన్సీస్లో. మరి మీ డిపార్ట్మెంట్ నుంచి వాటికి ఎట్లా ఉంది ఫండింగ్? ఇప్పటికే అవి ఒరిస్సా కానీ, ఆంధ్ర కానీ, తెలంగాణ కానీ, ఛత్తీస్గఢ్ కానీ, జార్ఖండ్ కానీ, బీహార్ కానీ, కొన్ని మహారాష్ట్రలో ఈ రోడ్లలో వేస్తూ ఉన్నాం. కొన్ని ఇప్పటికే పూర్తయినాయి, మరికొన్ని పూర్తి చేయాల్సి ఉంది. అక్కడ కాంట్రాక్టర్స్ కూడా కొంత బయటకు వస్తారు. ఇప్పుడు మా సిఆర్పిఎఫ్ఏ కొన్ని రోడ్లు తీసుకొని చేస్తూ ఉంది. కాబట్టి అనుకున్నటువంటి రోడ్లు పూర్తయితే మరికొన్ని రోడ్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ రోడ్ల విషయంలో పూర్తి స్థాయిలో ఎల్డబ్ల్యూడి ఎఫెక్టెడ్ ఏరియాస్ డిస్ట్రిక్ట్స్ ఏవైతున్నాయో ఆ డిస్ట్రిక్ట్స్లో రోడ్లు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసే విధంగా ఇటీవలనే రివ్యూ మీటింగ్ తీసుకున్నాము మా డిపార్ట్మెంట్లో. అవి కొంత ఎక్కడెక్కడైతే ఏ కారణంగా ఆగిపోయి ఉన్నాయో వాటన్నిటిని పూర్తి చేయాలని చెప్పి కూడా నిర్ణయించాం. మరి మెట్రో రైలుకి సంబంధించి కూడా ఎక్స్టెన్షన్స్ కోసం రాష్ట్ర ప్రభుత్వం చేస్తా అన్నది రామోజీ ఫిలిం సిటీ వరకు మీకు ఆశ్చర్యపోతారు. మెట్రో ఒరిజినల్ ప్రాజెక్టు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు దాన్ని మంజూరు చేయడం జరిగింది. ఆ రోజు సత్యం రామలింగరాజుకు కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది. కానీ అది అనేక కారణంగా అది రద్దు కాబడి మళ్ళీ కొత్త టెండర్ వేసి ఎల్ఎన్టీకి ఇచ్చడం జరిగింది. కానీ ఒరిజినల్ ప్రాజెక్టు అది ఓల్డ్ సిటీ ఫలక్నామా వరకు ఉంది, కానీ అది అఫ్జల్గంజ్ దగ్గరనే ఆగిపోవడం జరిగింది. అదేవిధంగా కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ యొక్క పనిని 1 సంవత్సరం పాటు 6 నెలల పాటు ఆపాడు. ఎందుకంటే కొన్ని రూట్స్ ఏవైతున్నాయో రూట్స్ను రీఆర్గనైజ్ చేయాలి, దాన్ని దారి మళ్లించాలి, పక్కకు తీసుకెళ్లాలని చెప్పి ఆపాడు. అది దాని కారణంగా 3,500 కోట్లు ఎల్ఎన్టీ వాళ్ళు ఈరోజు క్లెయిమ్ చేస్తూ ఉన్నారు. మాకు నష్టం జరిగింది, 3,500 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం భరించాలని పదే రాష్ట్ర ప్రభుత్వానికి ఎల్ఎన్టీ ఉత్తరం రాస్తూ ఉంది. దానికి తోడు ఇంతవరకు ఓల్డ్ సిటీలో ఒరిజినల్గా మంజూరైనటువంటి అలైన్మెంట్ ఏదైతుందో ఆ అలైన్మెంట్ కూడా ఇంతవరకు పూర్తి చేయలేదు. అది కూడా పూర్తి చేయాలి. పూర్తి చేసిన తర్వాత మిగతా వాళ్ళు ఎయిర్పోర్ట్కి తీసుకుపోతామన్నారు, రామోజీ ఫిలిం సిటీ తీసుకుపోతామన్నారు, ఇటు బిహెచ్ఎల్కి తీసుకెళ్తామన్నారు. అవి కూడా తీసుకెళ్తే బాగానే ఉంటుంది. ఒరిజినల్గా భారతీయ జనతా పార్టీ డిమాండ్ కానీ మేము అడుగుతున్న డిమాండ్ కానీ ఒరిజినల్ అలైన్మెంట్లో ఉన్నటువంటి పాత పట్టణానికి యుద్ధ ప్రాతిపదికన తీసుకుపోవాలి. పాతపట్నంలో ఆ రోడ్డు వస్తే కొంత అక్కడ ఉన్నటువంటి వాతావరణం కూడా మారుతుంది, కొంత అభివృద్ధి జరిగినట్టు కనిపిస్తుంది. వాతావరణము ఏ రకమైనటువంటి అభివృద్ధి ఉన్నట్టు ఈరోజు కనిపించదు. కాబట్టి అక్కడ ఈ మెట్రో ట్రైన్ గతంలో రాజశేఖర గారు ఉన్నప్పుడైతే ప్రతిపాదించారో ఆ రోడ్డు పూర్తి ఆ యొక్క లైన్ పూర్తి చేయాలి. దాంతోపాటు ఎంఎంటీఎస్ మొదటి దశ పూర్తి జరిగింది. సెకండ్ ఫేజ్ కూడా ఆల్మోస్ట్ 90% వరకు పూర్తయింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి కొంత షేరు ఇవ్వని కారణంగా ఎంఎంటీఎస్ సెకండ్ ఫేజ్ కూడా అయిపోయింది. కేంద్ర ప్రభుత్వము రైల్వే శాఖ పెట్టాల్సినటువంటి 100% నిధులు ఈ ఎంఎంటీఎస్ సంబంధించినటువంటి ఖర్చు పెట్టారు. అదనంగా కూడా కొంత ఖర్చు పెట్టారు. రాష్ట్ర రైల్వే డిపార్ట్మెంట్ ఖర్చు పెట్టాల్సినటువంటి షేర్ కంటే అమౌంట్ కంటే మంజూరు చేసిన దానికంటే అదనంగా కూడా ఖర్చు పెట్టారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఎంఎంటీఎస్ సంబంధించినటువంటి పైసలు ఇవ్వని కారణంగా ఎంఎంటీఎస్ అయిపోయింది. అదేవిధంగా ఎంఎంటీఎస్ ఈరోజు యాదాద్రి వరకు కూడా మరి రైల్వే డిపార్ట్మెంట్ అంగీకరించింది. అది థర్డ్ ఫేజ్ కింద వస్తుంది. సెకండ్ ఫేజ్కే రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వని కారణంగా అది ఆగిపోయింది. కాబట్టి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను, మెట్రో ఓల్డ్ సిటీ పూర్తి చేయండి.
ఎంఎంటీఎస్ సెకండ్ ఫేజ్కి ఇవ్వాల్సిన డబ్బు అయితే ఇచ్చిన 2-3 నెలల్లో ఈరోజు ఎంఎంటీఎస్ సెకండ్ ఫేజ్ మొత్తం సిద్ధంగా ఉంది కాబట్టి అది కూడా ఈరోజు పూర్తి చేస్తే బాగుంటుంది. ఎందుకంటే హైదరాబాదు ఈరోజు అభివృద్ధి చెందుతున్నటువంటి నగరము, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనేటువంటిది ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉంది. మరి ప్రోత్సహించాలన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వము ఇటు మెట్రో కానీ ఇటు ఎంఎంటీఎస్ కానీ మరి దాన్ని మరింతగా ప్రోత్సహించినట్లయితే హైదరాబాద్ సరిహద్దుల్లో మరి టౌన్షిప్ని పెరిగినా అక్కడ ఉన్నటువంటి వాతావరణం పెరిగితే హైదరాబాద్లో కొంత ఇబ్బంది తగ్గుతుంది, ట్రాఫిక్ ఇబ్బంది తగ్గుతుంది అనేటువంటిది మా అభిప్రాయం. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఈ విషయంలో దృష్టిని కేంద్రీకరించి హైదరాబాద్ సంబంధించినటువంటి అభివృద్ధి విషయంలో సహకరించి ముందుకెళ్లాల్సిందే కోరుతా ఉన్నాను. తెలంగాణ సీఎం కేసీఆర్ రీసెంట్గా ప్రధానమంత్రి మంత్రులందరినీ వచ్చారు. ఇంకొక విషయం చెప్తాను, నేను చెప్పినాక మీరు అడుగు. ఈరోజు ఎయిమ్స్ హాస్పిటల్ కూడా మీరు ఆశ్చర్యపోతారు. ఎయిమ్స్ హాస్పిటల్ మెడికల్ కాలేజీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభమైంది. ఎయిమ్స్ హాస్పిటల్ సంబంధించినటువంటి బిల్డింగు ఇంతవరకు ఎయిమ్స్కి హ్యాండ్ ఓవర్ చేయలేదు. ఏదైతే అక్కడ కాంట్రాక్టర్ అయితే కట్టారో హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఆ బిల్డింగ్ కట్టారు, దాన్ని నిమ్స్కి వేయలేదు ఇంతవరకు, నిమ్స్ వాళ్ళు ఎయిమ్స్కి వేయలేదు. కారణం ఏంటంటే కాంట్రాక్టర్కు డబ్బులు ఇవ్వలేదు ఇంతవరకు. కాబట్టి వాళ్ళు నిమ్స్కి హ్యాండ్ ఓవర్ చేయలేదు, నిమ్స్ నుంచి ఎయిమ్స్కి ఇవ్వలేదు. కానీ మెడికల్ కాలేజ్ రన్ అవుతుంది, హాస్పిటల్ రన్ అవుతుంది. కానీ ఎయిమ్స్ సంబంధించిన నిధులు బ్యాంకులో ఉన్నాయి. దాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే, ఇంకా కట్టుకోవాలంటే, ఇంకా అనేక రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసుకోవాలంటే పంచనామా చేసి ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేయాలి. ఎయిమ్స్కి ఇంతవరకు ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేయలేదు. కాబట్టి నేను అది కూడా ఇప్పటికే నేను కేటీఆర్ దృష్టికి, అదేవిధంగా ఆరోగ్య శాఖ మంత్రి అయినటువంటి ఈటెల రాజేందర్ గారి దృష్టికి తీసుకెళ్లాను. ఓపీ కూడా ఇటీవలే నేను వెళ్ళొచ్చాను, ఓపీ కూడా ఇటీవలనే ప్రారంభించడం జరిగింది. కాబట్టి ఇటువంటి చిన్న చిన్న విషయాలలో దృష్టిని కేంద్రీకరించి మరి పరిష్కారం చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ హైదరాబాద్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇతరత్ర కానీ మరి మరింతగా పెరగాల్సిన అవసరం ఉందని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. సీఎం కేసీఆర్ ప్రైమ్ మినిస్టర్ని, హోమ్ మినిస్టర్ని కలిశారు. తెలంగాణ అభివృద్ధికి సహకరించాలని, తెలంగాణలో కొత్తగా 6 ఎయిర్పోర్ట్లు కట్టాలని, కాళేశ్వరంలో ఒక టీఎంసీకి అనుమతి ఇవ్వాలని అడుగుతున్నాను. ఎట్లా ఉంది సార్? అభివృద్ధి విషయంలో ఒక ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రిని అడిగేటువంటి అధికారం ఆయనకు, మాకేం అభ్యంతరం లేదు. కానీ నేను చెప్తున్నటువంటి చిన్న చిన్న విషయాల మీద ఇప్పటికే కాళేశ్వరానికి సంబంధించి కొంత డిస్ప్యూట్ నడుస్తూ ఉంది. ఇప్పుడు ఏదైతే అదనపు మరి ప్రాజెక్టు ఎక్స్టెన్షన్ చేయాలంటే కూడా కేంద్ర జలవనరుల శాఖ ఇంతవరకు అనుమతి ఇవ్వలేదని తెలిసింది. కాబట్టి అడగడంలో తప్పలేదు, కేంద్ర ప్రభుత్వం సహకారం అందించడంలో తప్పలేదు. కానీ అది మాటలకే పరిమితం కాకుండా కొంత చేతల ద్వారా కూడా చూపించాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను. ముఖ్యమంత్రి పర్యటన తర్వాత మీ మాటల్లో విమర్శలో కొంచెం కలుపుదల తగ్గి ఇది ఈరోజు అన్ని డెవలప్మెంటల్ యాక్టివిటీ మాట్లాడుతున్నాం. ఏం తగ్గదు. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీని రానున్న రోజుల్లో పూర్తిగా ఓడించి భారతీయ జనతా పార్టీ అధికారంలో తీసుకురావడమే ఏకైక లక్ష్యంగా మేము పనిచేస్తున్నాం, చేస్తాం కూడా భవిష్యత్తు. ప్రధాన ప్రత్యర్థి టీఆర్ఎస్. ఆయన అడగలే, నన్ను అడుగుతాను. ఎందుకు గెలిచాడు, ఏం మాట్లాడాడు నాకు అడగలే. అనేక ముఖ్యమంత్రులు వస్తుంటారు పోతుంటారు, మేము అడగం కదా. మీరు మరి అడగాల్సిన విషయం మీ మీద ఉంది, మీరే తీసుకోవాలి వివరాలు సేకరించి. ఏంటివి రాలేదని మీరే అంటున్నారు కదా. ఎప్పుడు చేయరు. కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ఏ ముఖ్యమంత్రి వచ్చినా కూడా చేయదు, ఆ ముఖ్యమంత్రులే చేస్తారు. అదో సాంప్రదాయం. కేంద్ర ప్రభుత్వము అనేక మంది ముఖ్యమంత్రులు వస్తుంటారు, కానీ ఏ మెమరాండం కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి మెమరాండం ఏది కూడా ప్రెస్కి ఎప్పుడు రిలీజ్ చేయము. పెట్టినారా మీరు? నాకు తెలియదు మరి, అది నాకు ఐడియా లేదు. ఇచ్చిండో లేదో మరి ఇవ్వకుంటే ఎట్లా ఇస్తారు? సరే, తబ్లిగీ జమాత్కి సంబంధించిన కార్యకర్తలంతా అందరి మీద పోలీసులు కావాలనే కేసులు పెట్టారు, వీళ్ళలో తప్పులేదు అని చెప్పి ఈరోజు కోర్టు వాళ్ళందరినీ నిర్దోషులుగా ప్రకటించింది. కేసులు ఏం కేసులు పెట్టాం? వాళ్ళు ఆ రోజు వచ్చింది ఎందుకోసం, టూరిజం వీసా కింద వచ్చి మతపరమైనటువంటి కార్యక్రమంలో పాల్గొన్నారనేటువంటి విషయంలో పెట్టాం మేము. కాబట్టి వీసా నియమాలు వైలేట్ చేశారని పెట్టాం, అంతే తప్ప దేశానికి రావడం తప్పని లేదు. వాళ్ళు అందరూ కూడా టూరిస్ట్ వీసా కింద వచ్చి ఇక్కడ మతపరమైన కార్యక్రమాల్లో
ఢిల్లీలో పాల్గొన్నారు. ఆ తర్వాత వివిధ రాష్ట్రాలకు వెళ్ళి అక్కడ మసీదులలో ప్రచారం చేసుకున్నారు. దాని కారణంగా కొంత కరోనాకు సంబంధించినటువంటి వ్యాధి వేగవంతంగా మరి దేశమంతా ప్రాకింది అనేటువంటిది ఆ రోజు మనకు వచ్చినటువంటి సందేశము. దాని ఆధారంగానే ఆ రోజు వాళ్ళ మీద కేసులు పెట్టాను తప్ప వేరే ఉద్దేశం అందులో ఏమీ లేదు. అంటే వాళ్ళ ద్వారా వ్యాధి సంక్రమించినట్లుగా అక్కడ ఆధారాలు లేవు, పోలీసులు కావాలని మీరు తెలంగాణ ప్రభుత్వ నివేదిక నా దగ్గర రిపోర్ట్ ఉంది. వాళ్ళు కరీంనగర్లో మసీదులు ఉన్నప్పుడు ఆ చుట్టుపక్కలంతా సోకింది, జగిత్యాలలో సోకింది అనేటువంటి విషయం చాలా క్లియర్గా తెలంగాణ ప్రభుత్వము మన కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపించింది. సార్ కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు గల్లీలో కొట్లాడుతున్నారు, ఢిల్లీలో మీరు దోస్తాలు చేస్తున్నారు టీఆర్ఎస్ తో ఏమంటున్నారు? మేము ఇప్పుడు కూడా ఈ రోజు వరకు కూడా టీఆర్ఎస్ తోటి ఏ రకమైనటువంటి పొత్తు పెట్టుకోలే. కాంగ్రెస్ పార్టీ గతంలో పెట్టుకుంది. కాంగ్రెస్ పార్టీ మంత్రివర్గంలో కేసీఆర్ ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీ మంత్రివర్గంలో హరీష్ రావు ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీ మంత్రివర్గంలో రాష్ట్రంలో కేంద్రంలో అధికారాన్ని పాల్పంచుకున్నారు. మేము ఎన్నడూ కూడా టీఆర్ఎస్ తోటి ఏ రకమైనటువంటి పొత్తు ఈ రోజు వరకు పెట్టుకోలేదు. కాబట్టి ఏదైనా ఉంటే వాళ్ళ మధ్యలోనే స్నేహం ఉండాలి, మా దగ్గరే ఉండదు. ఢిల్లీలో దోస్తీ గల్లీలో కుస్తీ అన్నమాట సమాధానం చెప్తానే ఉన్నా. దానికి ఏ రకమైనటువంటి టీఆర్ఎస్ పార్టీ తోటి మేము ఏ రకమైనటువంటి దోస్తీ లేదు. ప్రజా సమస్యల మీద కుస్తీ మాత్రమే ఉంటుంది. సార్ ఇది హిందీలో చెప్పారు సార్. తబ్లీగీ ఇక్కడ ఎవరు లేరు, హిందువులు అంతా తెలుగులో. అందరూ చూస్తున్నారు, మీ FB ఫాలో అవుతున్నారు. तबलीग जमाते के संबंधित विषय पर जो दिल्ली पुलिस जो केस लगाया उसमें जो वीज़ा वायलेट करते हुए रिलीजियस फंक्शंस में पार्टिसिपेट किया है, जो वीज़ा लिया है वो लोग अलग अलग देशों के लोग टूरिज्म वीज़ा लेकर भारत विजिट करने के लिए परमिशन लेके वीज़ा लेके भारत आने के बाद वो भारत में दिल्ली में जो तबलीग जमाते के एक रीजनल रिलीजियस फंक्शन में पार्टिसिपेट किया है, उसके बाद देश भर में वही तबलीग जमाते के प्रचार के संदर्भ में देश में अलग अलग जगह जाकर वो लोग प्रचार किया है. इसके लिए वो वीज़ा वायलेट किया है. ये केस हम दिल्ली पुलिस के तरफ से केस लगाए थे. उसके सिवा वो भारत आने में, भारत में घूमने में हमारा कोई आपत्ति नहीं है, मगर जिस पर्पस पे के लिए आए उसको वायलेट किया है. दूसरा, वो लोग कोरोना संबंधित विषय पर भी छुपाकर देश में जो जल्दी विस्तार होने के लिए प्रयास किया है. वो लोग देश में अलग अलग जगह जाने के कारण एक ही समय पर देश में अलग अलग जगह ये जो कोरोना देश में अलग अलग जगह विस्तार हुआ है, इस विषय पर भी थोड़ा केंद्र सरकार उसके ऊपर केस लगाए थे.